ఈ నిరాహార దీక్ష శిబిరానికి వెలుగుమట్ల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకి న్యాయం జరగాలని జరుగుతున్న రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్షలా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగాలని ప్రోత్సహించడానికి పెద్ద మనిషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జాగృతి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర నాయకులు నవీన్ చారి గారికి వారి బృందానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ సభాధ్యక్షుడు రాఘవేంద్ర గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా కీలకమైన రెండు విషయాలు చెప్పడానికే నేను ఇది తీసుకున్నాను. నిన్న ఉదయం ఖమ్మం పట్టణానికి వెలుగుమట్ల భూ బాధితులైనటువంటి ఆ శిబిరాన్ని సందర్శించడానికి నిన్న ఖమ్మం పట్టణం చేరుకోవడం జరిగింది. అంతకుముందు 1-2 సార్లు పోయి పూర్తిగా అధ్యయనం చేసి బాధితుల్ని పరామర్శించి అర్ధరాత్రి 2 గంటల వరకు ఒక్కొక్క బాధితుల్ని వాళ్ళ సమస్యలన్నీ రికార్డు చేసి వాటిని గవర్నమెంట్కి పంపించడం, ఆ బాధితులందరితో గడపడం, ధ్వంసం అయిపోయినటువంటి ఆ నేలని పరిశీలించి రావడం, వారికి కావలసినటువంటి మద్దతుని సహకారాన్ని ఇచ్చి ఆ రోజు ఏం ప్రకటించామంటే అన్ని పార్టీలని కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకొని ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అనేది చాలా లోతుగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద జటిలమైన చాలా పెద్ద విషయం కాబట్టి అందరి యొక్క శక్తి దీనికి అవసరం కాబట్టి ఆ దిశగా అందరినీ తీసుకొని పోరాడాల్సినటువంటి సందర్భం ఒకటి ఉన్నది. అందుకనే మనం ఆవేశపడొద్దు అని బాధితులందరికీ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాస్తవానికి మేము చేస్తున్న యాత్ర పేరే మా భూమి యాత్ర. మా భూమి యాత్ర పేరు మా భూమి రథయాత్ర మేము చేస్తున్న యాత్ర పేరు. మా భూమి రథయాత్ర చేస్తున్న క్రమంలో భూకామాంధులు భూమిని మింగేసినప్పుడు బాధితులకి అండగా ఉండాల్సినటువంటి ధర్మం, బాధితుల పక్షాన నిలబడి రాజ్యం మీద యుద్ధం చేయాల్సినటువంటి ధర్మం, కనీస బాధ్యత ఉంది. తెలంగాణలో భూమి కేంద్రంగానే రక్తం ఏరులై పారింది. భూమి కేంద్రంగానే జీవన విధ్వంసం జరిగింది. భూమి కేంద్రంగానే భూస్వాముల యొక్క తమ రక్కసిని విప్పి ఈ తెలంగాణ గడ్డ మీద అణగారిన వర్గాల మీద దాష్టికం, దౌర్జన్యం శతాబ్దాలుగా దశాబ్దాలుగా సాగుతూ తెలంగాణలో ఒక అంతులేని గుండెఘోషకు, అంతులేని కన్నీటికి ఈ భూస్వాముల యొక్క పాదాలు ఈ అణగారిన వర్గాల మీద పెట్టి ధ్వంసం చేసిన ఈ చరిత్రలో ఇంకా భూస్వామి అవశేషాలు పాలకవర్గ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆనాడు పెద్ద తెలంగాణలో పెద్ద భూస్వాములు ఉండేది. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఉండేది. 1,00,000 ఎకరాల భూస్వామి, లక్షల మంది యొక్క రక్తం తాగేది అని ఆనాటి ముచ్చట్లు పెట్టుకోవడం ఎందుకు? జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి క్రూరుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదా? ఈనాడు భూస్వామి కాదా? ఇప్పుడు ఈయన భూస్వామి కాదా? ఆనాడు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డిగా చెప్పుకుంటున్న చైనా కన్నా పెద్ద భూస్వాముల క్రూరత్వం కన్నా రేవంత్ రెడ్డి క్రూరత్వమే చాలా పెద్దగా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్తో అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు భూదాన యజ్ఞం ఇచ్చినటువంటి బాధితులైన కటిక పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు 99%, వాళ్ళు 1% కూడా అగ్రకులాలు లేరు. అంటే ఏ స్థాయిలో బాధిత వర్గాలు ఉన్నాయో గమనించవచ్చు మనం. అలాంటి బాధిత వర్గం భూములలో ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ ఏమాత్రం వాళ్ళకి కళ్ళు సరిపోవడం లేదనమాట. ఏంటి, భారతదేశంలో అతిపెద్ద ఒక నేషనల్ 6 వేస్ హైవేస్ పోతున్నాయి. అది కూడా గ్రీనరీ హైవేస్. ఆ 2 హైవేస్, ఒకటి నాగపూర్ నుంచి మచిలీపట్నానికి ఒకటి హైదరాబాద్ నుంచి వైజాగ్ 2 నేషనల్ గ్రీన్ హైవేస్ మధ్యలో ఈ వెలుగుమట్ల భూములు 62 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఓ సాకలాయన ఎట్లుంటాడు ఈ భూమిలో? అంత పెద్ద ప్రాంతంలో స్టార్ హోటళ్ళు, పెద్ద కలెక్టరేట్ ఆఫీసులు, పెద్ద కార్పొరేట్ భూములు, అలాంటి నేషనల్ హైవేస్ మధ్యలో వడ్డెరోళ్ళు ఎట్లుంటారు? వడ్డెరోళ్ళు ఆ భూ బాధితుల్లో 100 మంది వడ్డెరోళ్ళు ఉన్నారు. వడ్డెరోళ్ళు ఎట్లుంటారా? వాళ్ళు అనుకోవడం అక్కడ ఉన్న చౌదరి పరిపాలన, రెడ్ల పరిపాలనలో ఇంత బంగారం లాంటి భూమిలో వడ్డెరోళ్ళు ఎట్లుంటారు, సాకలోళ్ళు ఎట్లుంటారు, మంగళోళ్ళు ఎట్లుంటారు, మాలమాదిగలు ఎట్లుంటారు, లంబడోళ్ళు ఎట్లుంటారు, ఇలాంటి అణగారిన కులాలు ఆ బంగారం లాంటి భూమిలో వీళ్ళు ఉండడం సహించలేక, ఇష్టం లేక ఈ లేబర్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలా, ఈ బంగారంతో సమానమైన భూమిని కబ్జా చేయాలని
ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో దాన్ని వ్యాపారం చేయాలనే ఒక దుర్మార్గ కుటిల ఆలోచనతో 3 మంత్రులు చేసిన దాష్టికం మొన్న జరిగినటువంటి భూ ఆక్రమణ. అది భూదాన యజ్ఞ భూమి బాధితులకు ఇచ్చినప్పుడు ఆ భూమి మీకెందుకయా? మీకేం సంబంధం? అది మీరు ఎందుకు ఎంటర్ అవుతారు అందులో? ఎవడు ప్రశ్నించేవాడు లేడేమో, ఎవరు తిరుగుబాటు చేయరేమో. అంతా కమ్యూనిస్టు పార్టీలు, లోకల్గా ఉన్నటువంటి పార్టీలన్నీ, మరి ఆ కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా మేము చెప్పినట్టుగా వింటారు. ఇంకెవరు తిరుగుబాటు చేస్తారు? ఎవరు చేయరు, అందరూ సైలెంట్గా ఉంటారని పాపం 3 మంత్రులు అనుకున్నారు. కానీ నిన్న తెలంగాణలో ఖమ్మంలో ఒక భూకంపం సృష్టించిన సంగతి వాళ్ళు ఊహించలేకపోయారు. అది జరిగిన కథ. అందుకని ఆ రోజు ఆ బాధితుల్ని కలిసిన తర్వాత మళ్ళా హైదరాబాద్ వచ్చి ఇక్కడ అనేక మందిని, కొంతమందిని కలిస్తే ఎవరు అంత తొందరగా ఆ ఖమ్మం వచ్చి పోరాటానికి ఇష్టపడట్లే. ఎందుకు? ఒకసారి పోయేస్తే చాలు. పార్టీ అంటే ఏం చేస్తుంది? పోయి అందరి ముందుగా మాట్లాడి 2 మాటలు మాట్లాడి ఓ ఫోటో దిగి మేము నిరసించినాం, మేము ఖండించినాం, మేము మద్దతు ఇచ్చినాం అని లిప్ సింపతి మాటలే తప్ప, ఒక కుటుంబంలో బాధ కలిగితే ఆ కుటుంబ సమస్య పరిష్కారం అంత అయ్యే వరకు ఆ కుటుంబ యజమానో, ఆ కుటుంబ ఆప్తుడో, బంధుమిత్రులో ఎట్లా తిరుగుతారు? అట్లనే ప్రజల సమస్య కోసం కూడా అట్లా తిరగాల్సిందే. ఆ విధంగా తిరిగితే పని అయింది. ఉత్తరపోయిస్తే ఎట్లా పరిష్కారం అయింది? ఆ సమస్య పరిష్కారం అంతా అయ్యే వరకు పోరాడాల్సిందే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలు ఏంటి? సరే, మీ పార్టీకి అనేక కార్యక్రమాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండదు, కానీ ఇది చాలా ప్రధానమైంది కదా. మాలాంటి పార్టీలకి, మాలాంటి సంఘాలకి 10 మంది కూడా ఒక పెద్ద డ్రైవ్ చేయడానికి ఉండదు. మాకు 100 మంది కార్యకర్తలు ఉన్న అనేక వనరులకు సంబంధించినటువంటి వివిధ విభాగాల సమన్వయం తక్కువ మాకు. కానీ ఒక పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. ఎందుకు రావట్లే మీరు? బీఆర్ఎస్ ఎందుకు మీద వేసుకొని పనిచేయట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాడు, హ్యూమన్ కైండ్ ఉన్నోడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? కోదండరాం అనేటువంటి దొంగలాగా తిరుగుతున్న కోదండరాం ఎందుకు తప్పించుకుంటాడు? భూబాధితుల పక్షాన కోదండరాం ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాల పక్షాన భూస్వాముల మీద యుద్ధం చేస్తానని ప్రకటించిన కోదండరామిరెడ్డి ఎందుకు ఈ నిర్వాసితులు, భూబాధితుల పక్షాన ఎందుకు మాట్లాడటానికి ఖమ్మం రావటం లేదు? ఇది ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించకుండా ఉన్నారు. కావున మేము హైదరాబాదు వచ్చి అనేక మందిని కలుస్తున్నప్పుడు అప్పటికే జాగృతి సంఘం కూడా ఖమ్మం రావాలని వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. సరే, ఈ పలానా తారీఖున మరి మేము అక్కడికి చేరుకోవడం, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు వారి బృందంతో భారీ ఎత్తున వారు అక్కడికి రావడం, అందరం కలిసి ఒక న్యూ డెమోక్రసీ, అక్కడ ఉన్నటువంటి మాస్ లైన్ ఎంఎల్ పార్టీ రాలే, న్యూ డెమోక్రసీ సూర్యం గారికి సంబంధించిన న్యూ డెమోక్రసీ, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, బీసీఎస్సీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి సంయుక్తంగా బాధితుల్ని సందర్శించి, ఆ సందర్శన తర్వాత వేలాది మందిని అంబేద్కర్ సెంటర్కి పోయి ఆ అంబేద్కర్ కూడల్లో జెడ్పీ సెంటర్లో అతి పెద్ద ధర్నాని, ఒక భూకంపాన్ని నిన్న 6 గంటలు సృష్టించడం జరిగింది ఖమ్మం పట్టణం. అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ విచ్చలవిడిగా జంతువుల్ని ఈడ్చకపోయి అందరినీ వ్యాన్లల్లో, వాట్లలో, వీట్లలో ఎక్కించి మమ్మల్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో 6 పోలీస్ స్టేషన్లు తిప్పారు. ఒక దగ్గర 40 మంది, 50 మంది, 70 మంది, 60 మంది కొట్టుకుంటా, తన్నుకుంటా, గుంజుకుంటా, రెక్కలు పట్టుకొని గుంజుకొని పోయారు. పోయిన తర్వాత కవిత గారిని నన్ను తీసుకొని పోయి రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేమేమన్నామంటే మా దీక్ష కొనసాగిద్ది, నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టు కంటిన్యూ చేస్తాం, నువ్వు హాస్పిటల్లో పెట్టు కంటిన్యూ చేస్తాం, సబ్ జైల్లో పెట్టు కంటిన్యూ చేస్తాం, హైదరాబాద్ పంపు కంటిన్యూ చేస్తాం, నిరాహార దీక్ష. మేము ఎక్కడ ఆగం, నిరాహార దీక్ష కంటిన్యూ అయితేనే ఉంటుంది. కాబట్టి నిరాహార దీక్ష కంటిన్యూ కావడంలో భాగంగా ఈరోజు మళ్ళీ మమ్మల్ని పొద్దున ఖమ్మం నుంచి తీసుకొచ్చి మరి వదిలిపెట్టడం జరిగింది. నన్ను ఇక్కడ వదిలిపెట్టారు, కవిత గారిని వారి గృహం దగ్గర వారిని అక్కడ వదిలిపెట్టారు. వారు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు, ఇక్కడ మేము నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నాం. అక్కడ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఏదో దీక్ష చేయాలని తలంపులో వాళ్ళు ఉన్నారు. అంటే దీక్ష కంటిన్యూ అవుతుందని చెప్పడానికి మరొకసారి మీడియా మిత్రులకి తెలియజేస్తా ఉన్నా. ఈ దీక్ష మాకు కలెక్టర్ దగ్గర నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ వచ్చేంత వరకు, ఒక హామీ పత్రం మాకు వచ్చేంత వరకు, ఇగో అయ్యా మేము భూదాన యజ్ఞ భూముల్లో అడుగు పెట్టడం తప్పు, నేలమట్టం చేయడం తప్పు, ఆ ఇండ్లను తిరిగి పునర్నిర్మాణం చేస్తాం, వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తాం,
వాళ్ళ మీద దాడి చేసినందుకు అయ్యా క్షమించండి అని ప్రపంచానికి చెప్పి ఆ భూ బాధితులకి హామీ పత్రం ఇచ్చేంత వరకు మేము నిరాహార దీక్ష నుంచి బయటికి కదలము అని ప్రకటిస్తున్నాం. పెద్ద ఆయన ఈడికి 80 ఏళ్ల పెద్ద ఆయన ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా చేసిన ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్. ఇగో ఈ బాధితుల హృదయాన్ని దుఃఖాన్ని గుండె రసిపోయేగా 100,000 మంది ఏడుస్తున్న దుఃఖాన్ని అర్థం చేసుకొని బాధితుల తరఫున పోరాడే వ్యక్తుల్ని మరింత ప్రోత్సహించి ఈ పోరాటంలో మమ్మల్ని పాల్గొనడానికి ఈశ్వరయ్య గారు వచ్చి ఇచ్చిన ప్రేరణకి అందరి ముందు సభాముఖంగా 2 చేతులతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యా, మీరు మాలాంటి పోరాటాలను ఇంకింత ఎంకరేజ్ చేయండి. మీరు కలలుగానే తెలంగాణను సాధించి తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతామని తెలియజేస్తున్నా. అందరికీ మీరు ఇస్తున్న ఇప్పటికీ మీ అండదండలు మేము మర్చిపోలేము. మొన్న నాగర్ కర్నూలు కొమెర బాధితుల విషయంలో ఆ పోరాటం మొదలు పెడితే అక్కడికి వచ్చారు మీరు. అక్కడికి వచ్చి అసలు బాధితులను కారులో ఎక్కించుకొని డీజీపీ దగ్గరికి పోతా అన్నారు మీరు. అంత ముందడుగేసి మీరు ప్రతి అడుగులో మీ పోరాటాన్ని మీరు 42% రిజర్వేషన్లో మీరు చేసిన అమోఘమైన చారిత్రాత్మకమైన మీ పోరాటాన్ని చిరంజీవులు గారు చేశారు, మీరు చేశారు. అనేక మంది పోరాట రూపంలో మనం కలిసి పనిచేస్తూ ఈరోజు సమస్యల పట్ల కూడా ఈరోజు భూబాధితుల అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలే. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంత దూరం వచ్చి మీ ఆరోగ్యం మీ పరిస్థితి సహకరించకపోయినా వచ్చి ఈ పోరాటంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏమాత్రం అవకాశం ఉన్న ఈ నిరాదీక్ష సాగుతూనే ఉంటుంది. మధ్యలో మీకు కుదిరినప్పుడల్లా మీరు వచ్చిపోతుండని తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు మేము ఉదయం పూట 6 గంటలకి పొద్దున 6 గంటలకి జరిగింది ఏంటంటే అసలు పైన రాత్రి నిరాహార దీక్ష కూర్చున్నాం. పోలీస్ స్టేషన్లో వేసిండు. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత కవిత గారిని నన్ను తీసుకుపోయి రూరల్ మండలంలో పెట్టిండు. రూరల్ మండలంలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి మా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామన్నాం. పోలీస్ స్టేషన్లో కూడా 3 గంటలు వాళ్ళు ఇచ్చిన ఏం ముట్టుకోలే, టచ్ కూడా చేయలేదు. టచ్ కూడా చేయకుండా ఒక మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి ఎక్కడికి వచ్చినాం? మళ్ళీ దీక్షా శిబిరానికి వచ్చినాం. దీక్షా శిబిరానికి వచ్చి మళ్ళీ నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. నిరాహార దీక్షకి మొత్తం బ్యానర్ పెట్టుకొని కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ. ఎన్నింటి దాకా? ఉదయం 6 దాకా 100 మంది పోలీస్ పహారం మధ్య నిరాహార దీక్ష సాగింది. నిరాహార దీక్ష చేస్తుంటే 6 గంటలకి పోలీసు వాళ్ళు భయంకరమైనటువంటి క్రూర ఆలోచనతో వచ్చి ఆ వేదిక మీదకి వచ్చి అమాంతం నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని సంకలు పట్టుకొని ఎత్తుకొని పోయారు. నాకు ఎత్తుకొని పోయేటప్పుడు నాకు సంబంధించిన ఫోన్ ఎటుపోయింది, ఎక్కడా దొరకలేదు. నాకు సంబంధించిన వాచి చెప్పులు ఎటుపోయినా తెలియదు. అమాంతం నిద్రలోనే గుంజుకొని కారులో ఎక్కించారు. ఎడు తీసుకుపోతారో తెలియదు, కొడతారా తంతారా ఏది తెలియదు. ఒక చిన్న కాగితం లేదు, గ్యారంటీ లేదు, ఏమీ లేదు, ఎక్కించారు. ఆ తర్వాత కవిత మేడం గారిని కూడా తీసుకుపోయారు నా ఆయనకని తెలిసింది. వెంటనే మరి వెహికల్ ఎక్కించుకున్న తర్వాత ఈ వెహికల్ ఎక్కడికి పోతుందని అడిగాను, చెప్పలేదు. ఇంకొంత దూరం పోయాక హైదరాబాద్ పోతుంది వెహికల్ అన్నారు. అయ్యా, నా బ్యాగు నా సంచి పలానా కాడుంది, దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ నేను వేసుకోవాలని 100 సార్లు బతిలాడినా తీసుకుపోయి ఇవ్వలేదు. బ్యాగ్ ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదు, ఫోన్ ఎక్కడ పోయిందో తెలియదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అయ్యా పొద్దున్నే లేచిన కదా, ఒక్క నిమిషం అట్లా పాస్ కన్నా బయటకు వెళ్తామంటే అక్కడ ఎక్కిన వెహికల్ ఆఫీస్ తెచ్చిన వరకు 1 మినిట్ కూడా బయటికి పంపలేదు. ఇంతకన్నా క్రూరంగా ఉంటుందా అని అంటున్నా. అసలు ఏంటి ఇది అంటున్నా. పడుకున్న మనిషిని తీసుకొచ్చి వెహికల్లో వేసి డోర్ తీసి 1 సెకండ్ బయటికి పోతా. ఇదేమిటి పద్ధతి అసలు? ఎంత దుర్మార్గం ఇది? హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేయడం కాదా అంటున్నా. ఇది తీసుకొచ్చి ఈడ వదిలిపెట్టిన తర్వాత రాత్రి నిన్న మొత్తం నిరాహార దీక్ష చేయడం జరిగింది. కారులో నుంచి 1 నిమిషం బయటికి పోలేదు. మెట్లు ఎక్కుతుంటే అమాంతం కూలబడిపోవడం జరిగింది. ఇక్కడ కూలబడ్డ మనిషిని చూసి మా కార్యకర్త తీసుకుపోయి ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ చేసుకుంటున్న క్రమంలో ఖమ్మంలో 12 మంది కార్యకర్తల్ని రాత్రిపూట ఒక 12 మందిని, పొద్దున్నే మా దీక్ష భగ్నాన్ని చేసే టైంలో ఒక 12 మందిని, ఈ 26 మందిని ఖమ్మం పోలీస్ స్టేషన్లో, ఏ పోలీస్ స్టేషన్ అయ్యి పేర్లు ఒకసారి ఇవ్వండి, ఖమ్మం పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ ఖమ్మం పోలీస్ స్టేషన్లో విపరీతంగా కార్యకర్తల్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇయ్యండి అయ్యా, అదే కాదువేండి. కార్యకర్తల్ని పడేసి విపరీతంగా కాళ్ళ మీద చేతుల మీద కొట్టి వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ అట. నిన్న ప్రెస్టేజ్ పోలీసు వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ వచ్చిందట. ఆ బజార్లో 4-5 గంటలు మీరు ధర్నా చేసిండ్రు, ఎట్లా చేస్తారు? మాకు ప్రెస్టేజ్కి భంగం కలిగింది. అంతసేపు ఖమ్మం టౌన్ని
నిర్బంధం చేసిన చరిత్ర లేదు. మాకు ఇది షేమ్ఫుల్గా ఉందన్న కోపాన్ని తీసుకుపోయి ఆ కోపంతో 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లగాళ్ళు 25 24 30 ఏళ్ళ యువకులందరినీ విపరీతంగా కొట్టడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడి నుంచి అయ్యా డీజీపీ గారికి విన్నవిస్తున్నా, ఇది ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు లేదా స్మార్ట్ పోలీస్ అన్నారు, ఇంత మంచి డెమోక్రటిక్గా చెప్తున్నారు. నేను డీజీపీ గారిని కోరుతున్నాను అయ్యా, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని 12 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎందుకు కొడుతున్నారయ్యా? రీజన్ చెప్పండి. ఏంటి అసలు రీజన్ ఏంటి? కారణం ఏంటి కొట్టడానికి? కొట్టే హక్కు మీకు ఒక మానవ దేహం మీద బలప్రయోగంతో రాళ్లతో కర్రలతో కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఇది డెమోక్రసీ స్టేటా? ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య రాజ్యంలో ఒక దేహం మీద ఒక కర్ర తీసుకొని కొట్టే హక్కు భూమి మీద ఎవరికీ లేదు, భగవంతుడు లేదు, ఎవరికి లేదు. ఎందుకు కొట్టారు అని అడుగుతున్నా, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా. రాయి తీసుకొని ఎందుకు కొడుతున్నారు? ఆ మనిషి మీద చూడండి నిన్న గాయాలు ఎట్లయినా, గోర్లు పెట్టి ఎట్లా గీరారో చూడండి చేతికి. కారణం ఏంటి? అగో ఆ విధంగా కొట్టారు. ఓకే అన్న, అక్కడ 12 మందిని కూడా పడేసి కొడుతున్నారు. 12 మందిని పడేసి కొడుతున్నారు. 12 మందిని పడేసి కొట్టి ఆ 12 మందిలో ఫలానా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, ఫలానా ఆదిలాబాద్ వాళ్ళు ఉన్నారు, కామారెడ్డి వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. దాదాపు 330 మంది అన్ని జిల్లాల కార్యకర్తలు నిన్న హాజరు కావడం జరిగింది. హాజరైనటువంటి వారి మీద ఈ దాష్టికం జరిగింది. అందుకని డీజీపీ గారికి, ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి చెప్తున్నాం, నిన్న జరిగిపోయింది, మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఒకే ఒక ఆయుధం నిరసన హక్కు, అది రాజ్యాంగ హక్కు. ఆ నిరసన హక్కుతోటి నిన్న ధర్నా చేశాం. ఆ ధర్నా నుంచి దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ రోజు కూడా దీక్ష కొనసాగిస్తున్నాం. ఎందుకు? ఇష్యూ చాలా పెద్దది. వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీల పేదల కుటుంబాలకి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ ఇష్యూ. ఇది ఒక ఇష్యూ కాదు, ఇది అందరికి సంబంధించిన ముడిపడి ఉన్న భూమి సమస్య. ఇది ఈ భూమి సమస్యని ఇక్కడితో పరిష్కరించే పోరాటం చేయకపోతే అదే భూదాన యజ్ఞ భూమిలో ఇంకోటో ఏ పేరు మీదైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఈ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది రాజ్యం. దీన్ని ఇక్కడే నిలుపుదల చేయాల్సింది, ఇక్కడ గవర్నమెంట్ని అడగాల్సిందే, పరిష్కారం చేయాల్సిందే. కాబట్టి ఈ పరిష్కారం క్రమంలో ఎవరు పాల్గొన్నా, పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ని అడిగినాం, అన్ని పార్టీలను అడిగినాం. వాస్తవానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ హైదరాబాద్ ఖమ్మంలో శిబిరం మొదలైన కానించి ఈ రోజు వరకు మా కమిటీలు తప్ప ఎవరు వచ్చాడు పని చేసిన వాళ్ళు లేడు. వాళ్ళ మంచి చెడు చూడటం. సరే, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళ మిత్రులు భోజనం పెడతారు, కానీ సర్వీస్ చేసుకుంటూ మా కమిటీ అక్కడ కూర్చొని ఉన్నది. 10 రోజుల నుంచి 15 రోజులు సాగుతూ ఉంది. సరే, అందరినీ అడిగినాం, అన్ని పార్టీలు ఒక కార్యాచరణ, ఒక యాక్షన్ ప్లాన్ అన్నప్పుడు, ఒక సంఘటన, ఒక సమస్య జరిగినప్పుడు దాని మీద పోరాటానికి రాజకీయ పార్టీలు అందరూ నడుతుంది. వాళ్ళ క్యాస్ట్ గీస్ట్ క్లాస్ మాకు అనవసరం. సంఘటనలు అంశాల వారీగా ఏ సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని, ఆ సంఘటన ఖండించడానికి, ఆ సంఘటన మీద పోరాటానికి, సమస్యని పరిష్కరించడానికి ఎవరినైనా ఆహ్వానిస్తాం. నిన్న ఆహ్వానించినప్పుడు ఎవరు రాలే, జాగృతి వచ్చింది. జాగృతి ముందుండి నిన్న ఎమ్మెల్యే పార్టీ జాగృతి మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఏం చేస్తున్నాం అంటే, ఏమడుగుతున్నాం 12 మందిని ఇమ్మీడియట్గా వదిలిపెట్టండి. మీకు పోలీసు వారికి చెప్తున్నాం, 8 గంటల వరకు వదిలిపెట్టండి. డీజీపీ గారికి విన్నవిస్తున్నాం, 8 గంటల వరకు వదిలిపెట్టండి. వాళ్ళని ఉంచుకుంటే ఏమొస్తుంది సార్? మీకు వాళ్ళ వల్ల ఏమొస్తుంది చెప్పండి? తప్పు కదా అది. హైకోర్టులో పిటిషన్ వేస్తాం, చాలా 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 దూరం పోతాం మేము. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని డీజీపీ గారిని పెద్ద మనసుతో, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి ధర్నాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు వెంటనే విడుదల చేయాలని డీజీపీ గారికి, కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఖమ్మం వారికి ఇక్కడి నుంచి అడుగుతున్నాం. నా నిరాహార దీక్ష, నాతో ఉన్నటువంటి కార్యకర్తల నిరాహార దీక్ష నిన్న ఖమ్మంలో చెప్పడం జరిగింది. ప్రశాంతంగా ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ భవనంలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాం. ఈ నిరాహార దీక్ష ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు మేము ఇక్కడ చేస్తూనే ఉంటాం. మరి అక్కడ జాగృతి అధ్యక్షురాలు అక్కడ చేస్తూనే ఉంటారు కవిత గారు, ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఖమ్మంలో చేస్తూనే ఉంటారు. ఇంకా కలిసి వచ్చే పార్టీలు, సంఘాలు ఎవరొచ్చినా వాళ్ళని కలుపుకొని పోతాం, వాళ్ళని కూడా దీక్షలో కూర్చోబెడతాము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ.